హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఎవ్రీవన్ ఇస్ ఫైన్. నా పేరు పావని. వెల్కమ్ టు అందమైన ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్. సో టైం చూసారు కదా, 5 అయ్యింది. డే అనేది స్టార్ట్ అయిపోయింది 5కి. సో ఎర్లీ మార్నింగ్ 5కి లేచి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నామా? మేమైతే రీసెంట్గా ఒక 2 మంత్స్ నుంచి యోగాకి అయితే వెళ్తున్నాము. ఈ మధ్య మళ్ళీ రెగ్యులర్ అయిపోయింది నేను. సో అందుకే మళ్ళీ స్టార్ట్ చేద్దాము, రెగ్యులర్గా వెళ్దాము అనేసి యోగాకి అయితే స్టార్ట్ అయ్యాము. నార్మల్గా ఈరోజు లేహా బర్త్డే కదా, లేహా బర్త్డే వ్లాగ్ చేద్దాం అనుకున్నాను. అందుకనేసి అయితే ఇప్పుడు షూట్ చేస్తున్నాను. సో డే స్టార్టింగ్ నుండి షూట్ అయితే చేస్తున్నాను. ఇక్కడ చూసారా, 5 o'clock కి ఎవ్వరు ఉండరు. సింగిల్ గా వెళ్తే కుక్కలు ఏమైనా కరుస్తాయేమని చిన్న భయం అయితే వేస్తుంది. బట్ నేను యోగాలో ఎంత వీడియో తీయట్లేదు. ఒక లాస్ట్ లో ప్రేయర్ ఉంటుందన్నమాట. సో ఆ ప్రేయర్ కి మాత్రమే నేను చిన్నది వీడియో తీసాను. నెక్స్ట్ అయితే ఇంటికి వచ్చేసి హాట్ వాటర్ అది తాగి టీ పెట్టేసుకున్నాను. టీ తాగితే కొంచెం బాగుంటుంది. సో నేనైతే టీ అనేది అసలు మిస్ అవ్వను. ఎర్లీ మార్నింగ్ టీ తాగాల్సిందే. యోగా నుంచి వచ్చేసి హాట్ వాటర్ తాగేసి టీ అయితే తాగేస్తాను. తర్వాత నెక్స్ట్ మనం ఇంకా ఆర్గనైజ్ చేసుకోవాలి కదా. నైట్ టాయ్స్ ఎలా పడితే అలా పడేస్తారు. సో అవన్నీ నీట్ గా ఆర్గనైజ్ చేసుకోవాలి. వాటికే నాకు సగం టైం పట్టేస్తుంది. ఇంకా మా లేహ కూడా ఇంకొంచెం పెద్ద అయిపోతే కొంచెం పర్లేదేమో అనిపిస్తుంది. నెక్స్ట్ అయితే లేహ నిద్రలోంచి లేచింది. చూడండి ఎలా ఉందో. హ్యాపీ బర్త్డే చెప్పినా సరే ఏం రియాక్షన్ ఇవ్వలేదు. వాళ్ళు అన్ని వైపు తిరిగిపోయింది. సో అంటే ఇంకొంచెం ఆ ఆ నిద్ర ఫేస్ కదా, అలానే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా హౌస్ అంతా నీట్ గా క్లీన్ చేసేసుకుని టెంపుల్ కి వెళ్ళాలి కదా. సో నీట్ గా మాపింగ్ క్లీనింగ్ అంతా చేసేసింది. లక్కీగా రోజు మా శశి టైంకి అయితే వచ్చింది. లేట్ అయి ఉంటే మాత్రం నాకు వర్క్ ఎక్కువ, అంటే ఏ పని అవ్వదు. సో అందుకని మనం పూజ చేయాలన్నా ఏం చేయాలన్నా హౌస్ అనేది క్లీన్ గా ఉండాలి కదా. సో అది లక్కీగా టైంకి అయితే వచ్చింది. నెక్స్ట్ అయితే చాలా, అంటే ముందు వీడియోస్ లో చూసే ఉంటారు, ఇలా అయితే చేస్తాను. మా పిల్లల బర్త్డేస్ కానీ మా బర్త్డేస్ కానీ, మా బర్త్డేస్ కాదు, ఓన్లీ పిల్లల బర్త్డేస్ మాత్రమే ఇలాగా ఫస్ట్ బొట్టు పెట్టి అక్షింతలు అవి వేసి నూనె అది రాసి హారతి నుంచి ఇలా దీపం ఇస్తాము. సో మనం ఆశీర్వదిస్తాం అన్నమాట. ఇలాగే ఎవ్రీ ఇయర్ చేస్తున్నాము మా బాబు 3rd బర్త్డే నుంచి. సో ఇంక మా పాపకు కూడా అలానే కంటిన్యూ చేస్తున్నాము. తనని ఇలా చైర్‌లో కూర్చోడానికి చాలా టైం పట్టింది. ఈ ప్రాసెస్ చాలా ఈజీయే. బట్ తీసుకొచ్చి తనని స్టేబుల్‌గా ఒక 1 మినిట్ అయినా కూర్చోబెట్టడమే మాకు చాలా కష్టం అనిపించిందన్నమాట. నెక్స్ట్ అయితే నేను కూడా చేసేసాను. వాళ్ళ డాడీ, నేను వాళ్ళన్నీ కూడా ఎవ్రీ ఇయర్ చేస్తాడు. కానీ ఈరోజు అంటే ఆ టైంకి తను బాత్రూమ్‌కి వెళ్ళిపోయాడన్నమాట. సో మొత్తానికైతే మా లేహాకి ఇలాగా అక్షింతలేసి ఫస్ట్ అయితే ఆశీర్వదించేసాము. ఆ తర్వాత అంటే బర్త్‌డే హడావిడిలోని ఇలా మొక్కించడం అదేం జరగట్లేదు. నేను మర్చిపోతున్నానన్నమాట అసలు యాక్చువల్‌గా పెద్దవాళ్ళకి మొక్కిద్దామని. బట్ ఆ కేక్ కటింగ్ ఈ హడావిడిలో అంతా అలా జరిగిపోతుంది. నెక్స్ట్ అయితే పాయసం చేశాను. కొంచెం దేవుడి మూలకని ప్రసాదానికి, అండ్ పిల్లలు తింటారు కదా బ్రేక్‌ఫాస్ట్ లాగా అని చెప్పేసి నేనైతే కొంచెం లైట్‌గా పాయసం అయితే చేశాను. అంటే టైం కూడా ఉండదు. స్కూల్‌కి కూడా వెళ్ళాలి కదా. సో ఫాస్ట్‌గా అయితే ఇదే అవుతుంది ఈజీగా. సో అందుకని చెప్పేసి నేనైతే పాయసం చేశాను. మొత్తానికైతే పాయసం ఇలా వచ్చింది. నెక్స్ట్ అయితే లేహా పప్పుని రెడీ చేసేయాలి. ఇక్కడ చైన్ ఫుల్ చిక్కులు పడిపోయింది. చైన్ వేద్దాం అనుకున్నాను. చాలా చిక్కులైతే పడిపోయింది. చాలా సేపు ట్రై చేశాను కానీ రాలేదు. ఇంకా ఎక్కువ పెట్టేసానా ఏంటి అనిపించింది. సో మొత్తానికైతే చైన్ ఇంకా నా వల్ల కాదని పక్కన పెట్టేసాను. పక్కన పెట్టేసి రెడీ చేస్తున్నాను. ఇది ఎప్పుడు అనుకుంటాను నీట్‌గా పెట్టుకోవాలి అనేసి. బట్ కంగారులోని అలా పెట్టేస్తున్నాను. అది ఇంకా అటు తిప్పి, ఇటు తిప్పేసరికి మొత్తం చిక్కులు పడిపోతుంది. చాలా డెలికేట్‌గా కూడా ఉంటుంది. మనం ఎక్కువ దాన్ని ఏమైనా చేసామంటే తెగిపోద్దేమో అనిపిస్తది. సో మొత్తానికి లేహా బర్త్‌డే ఫ్రాక్ నార్మల్‌గానే ఉంటుంది. నేనేమి పెద్ద, అంటే లుక్ వైస్ కాకుండా కంఫర్ట్‌కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను. తను కూడా కంఫర్ట్ అంటే కొంచెం సాఫ్ట్‌గా ఉంటేనే ప్రిఫర్ చేస్తది. మనకి బర్త్‌డేస్ అంటే కొంచెం పార్టీ వేర్ వేయాలనుకుంటాం కదా. బట్ నేనేమి అలా అనుకోను. ఏదైనా కొత్త బట్టలేస్తే బాగుంటుంది అనుకుంటాను. కేక్ కటింగ్ అప్పుడు ఎలాగో కొంచెం పార్టీ వేర్ వేస్తాం కదా. సో ఇప్పుడు స్కూల్లోని ఫ్రాక్ తోని ఒక 3 అవర్స్ అలా ఉండాలి. సో అందుకని కంఫర్టబుల్ క్లోత్స్ వేస్తేనే వాళ్ళకి కూడా హ్యాపీగా ఉంటుంది. లేదంటే వాళ్ళు ఇరిటేట్ అయిపోతారు. సో అందుకని నేను లుక్ కంటే కంఫర్ట్‌కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను. సో నార్మల్ కాటన్ ఫ్రాక్ అది చాలా బాగుంది. కాకపోతే కంఫర్ట్‌గా ఉంది. అంటే కాటన్ క్లోత్స్ కంఫర్ట్‌గానే ఉంటాయి కదా అలా. అలా మొత్తానికి తనకి అన్ని వేసి అయితే రెడీ చేస్తున్నాను. చక్కగా రెడీ చేపించుకుంది.
ఒక్కొక్కసారి ఉంటుంది. ఒక్కొక్కసారి ఉండదు. బట్ లేహాకి ఎక్కువ లిప్‌స్టిక్ అంటే ఇష్టము. లిప్‌స్టిక్ పెడతానని చెప్తేనే కూర్చుంటది. బట్ నేనైతే ప్రిఫర్ చేయను. లిప్‌స్టిక్స్ అలాంటివి, నెయిల్ పాలిష్ కూడా నేను ప్రిఫర్ చేయను. కానీ లేహాకి ఇవన్నీ ఇంట్రెస్ట్. మేబీ ఇప్పుడైతే ఇంకా చిన్న పిల్ల కాబట్టి నెక్స్ట్ ఫ్యూచర్‌లో మనము ఇంత చెప్పితే వింటదో వినదో తెలీదు. ఇప్పుడు చిన్న పిల్ల కాబట్టి ఏదో ఒకటైతే నేను చెప్పేస్తూ ఉంటాను. నెక్స్ట్ అయితే ఖచ్చితంగా బర్త్‌డే రోజు పూజ అవన్నీ చేపించాలి కదా! ఇక్కడ దేవుడికి ప్రసాదం పెట్టాను. అంటే నార్మల్‌గా క్యాజు కూడా పెట్టాను. అవి తినేస్తుందన్నమాట. దండం పెట్టుకోమంటే అవే తినేస్తుంది. సో, ఇంకెందుకని చెప్పేసి తీసేసాను. మొత్తానికైతే పూజ అయితే చేసేసుకున్నాం. మా దర్శు బాబు చేసేసాడు పూజ ఆ రోజు. నెక్స్ట్ అక్కడి నుంచయితే టెంపుల్‌కి వెళ్ళిపోయాము. నేను మోస్ట్‌లీ ఈ టెంపులే ప్రిఫర్ చేస్తాము. మా ఇంటికి చాలా దగ్గర అమ్మవారి టెంపుల్. దుర్గాదేవి, బంగారం తల్లి ఇద్దరు ఉంటారు. సో, ఎక్కువ టెంపుల్ అంటే ఇక్కడికొస్తామన్నమాట. అంటే ఎక్కువ స్పెషల్ డేస్ బర్త్‌డేస్ కానీ, మ్యారేజ్ డేస్ కానీ అవి ఉండేటప్పుడు సో, అంటే కొన్ని టెంపుల్స్‌కెళ్తే నాన్ వెజ్ తినము కదా! సో, అమ్మవారి టెంపుల్స్‌కెళ్తే ఆ రోజు ఏ డే అయినా నాన్ వెజ్ తినొచ్చు అనే ఉద్దేశంతోని నెక్స్ట్ అయితే స్కూల్‌కైతే స్టార్ట్ అయిపోయాము. స్కూల్‌లో లేహా బర్త్‌డే మరి చాక్లెట్స్ అవన్నీ పంచాలి కదా! ఇక్కడ మా అబ్బాయికి ఇంకా క్రిస్మస్ వెకేషన్ కంప్లీట్ అవ్వలేదన్నమాట. సో, అందుకని వాడిని కూడా స్కూలుకి తీసుకొచ్చేసాను. ఇక్కడ ఇలా ఒక పాప తిను 2 ఇయర్స్ పాప ఇంకా తను సో, అడ్జస్ట్ చేయడానికి స్కూల్‌లో కాసేపు ఇలా ఆడిపిస్తాము. నెక్స్ట్ అయితే లేహాకి చాక్లెట్స్ బదులు ఇలా అయితే డ్రై ఫ్రూట్స్ లడ్డు, పీనట్ లడ్డు, నెక్స్ట్ ఒక జంతిక అనేది ప్రిపేర్ చేసి ప్యాక్ చేసాము. సో, ఇలా అందరూ హ్యాపీ బర్త్‌డే విష్ చేస్తున్నారు. లేహా పక్కకి లేహా డిఫరెంట్‌గా బిహేవ్ చేసింది. ఎందుకో తెలీదు. అసల స్మైల్ చేయలేదు, ఏం చేయలేదు. అంటే తనకేమైనా ఇదంతా డిఫరెంట్‌గా అనిపించిందో, లేదంటే ఏంటో తెలీదు కానీ అస్సలు స్మైల్ చేయలేదు. అండ్ గ్రీటింగ్ కార్డ్ మా స్కూల్‌లో ఎవరి బర్త్‌డే అయినా సరే టీచర్స్ ఇలా గ్రీటింగ్ కార్డ్ తయారు చేసిస్తారు. సో, అలానే లేహా బర్త్‌డేకి కూడా ఇచ్చారు. నెక్స్ట్ అయితే లేహా ఇంకా చాక్లెట్స్ మీన్స్ ఏదైతే స్వీట్ ఉందో దాన్నయితే డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అందరికిను. అస్సలు స్మైల్ చేయలేదు. ఏదో డల్‌గా ఉంది. బట్ మేబీ కొంచెం ఇదంతా కొత్త కదా! ఇలా బర్త్‌డేస్ ఇవన్నీ అంటే తనకిప్పుడు తెలుస్తుంది కదా! అందువల్లేమో చాలా డిఫరెంట్‌గా అయితే ఉంది. బట్ కొన్ని పిల్లలైతే మాత్రం ఎంజాయ్ చేశారు. నేనైతే స్కూల్‌లో చాక్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ అవాయిడ్ చేస్తే మంచిది అనుకున్నాము. సో, అందుకనేసి చాక్లెట్స్ బదులు వాళ్ళకి హాట్‌కి జంతికలు, నెక్స్ట్ ఏమో ఇలా పీనట్ లడ్డు ఇలాంటివన్నీ ఇస్తున్నాము. డ్రై ఫ్రూట్ లడ్డు. నెక్స్ట్ బర్త్‌డే టీచర్స్ అందరూ కలిపి లేహాకి ఫ్రాక్ అండ్ ఒక స్మాల్ బ్యాగ్ అయితే గిఫ్ట్ చేశారు. చాలా బాగున్నాయి ఆ ఫ్రాక్ అవిను. ఇంకా స్కూల్ నుంచొచ్చి ఇంటికొచ్చి రెస్ట్ తీసుకున్నాను ఒక 1 అవర్. ఇద్దరం అయితే పడుకున్నాము నేను, లేహా. ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ డెకరేషన్ చేయాలి కదా! సో, ఇలా నార్మల్‌గా బెలూన్స్ అయితే కలర్స్ తీసుకున్నాను. పింక్, యెల్లో రిమైనింగ్ గోల్డ్‌వి ఇవన్నీ లాస్ట్ ఇయర్‌వి. సో, ఇలా ఏదో నాకొచ్చిన ఏది థీమ్ రిఫరెన్స్ ఏం లేదు. జస్ట్ అది పింక్ కలర్ కదా అని పింక్ బెలూన్స్, పింక్ కలర్ హ్యాపీ బర్త్‌డేది స్ట్రింగ్ కొన్నాను. అంతే ఏదో నాకొచ్చిన డెకరేషన్ అలా చేసుకొని వెళ్ళిపోయానమాట. అక్కడ వీళ్ళిచ్చిన దాంట్లో ఎడ్జ్ ఇవ్వలేదు. పాతదుంటే అది పెట్టేసానింకా. నెక్స్ట్ డెకరేషన్ అయితే బానే వచ్చింది. సింపుల్‌గా ఎంతకు స్టార్ట్ చేసామంటే 4:30 అలా అయిపోయింది. డెకరేషన్ 4:30 అబోవ్ అయిపోయింది. 5 కల్లా స్టార్ట్ చేసి 6 కల్లా కంప్లీట్ చేసాము. జస్ట్ ఆ బెలూన్స్ బ్లో చేసేసి అలా పెట్టేసాం అంతే. సింపుల్ డెకరేషన్ ఉన్న బెలూన్స్‌తోనే పెద్ద ఏమి ఖర్చు కూడా పెట్టలేదు. ఇంకా తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. ఎక్కువ సెలబ్రేషన్స్ ఏమి ఎక్కువ లేదు లైట్‌గానే. బట్ కేక్ కటింగ్ అప్పుడు అందరూ ఉంటే బావుంటుంది కదా! అని చెప్పేసి మా మా అమ్మమ్మ, మా మామ, మా అత్తలు అందరూ అయితే వచ్చారు. సో, ఇల్లంతా అయితే సందడి సందడిగా భలే అనిపిచ్చింది. అండ్ పిల్లలు కూడా ఎలాగో ఆబ్వియస్‌గా వస్తారు. మన ఇంటి దగ్గర ఉన్న నైబర్స్ వీళ్ళందరూ పిల్లలు కూడా వచ్చారు. కొంచెం ఫ్రెండ్స్ అయితే బానే ఉన్నారు. సో, కేక్ కటింగ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. కేక్ ఎలా ఉందో చెప్పండి. నార్మల్‌గా ఫ్రాక్ ఉంది లాస్ట్ ఇయర్‌ది. సో, లాస్ట్ ఇయర్ బర్త్‌డేకి గిఫ్ట్ ఇచ్చారు మా పెద్దత్తయ్య లేహాకి. సో, అదిలా ఉంచాను. ఆ ఫ్రాక్ బట్టి పింక్ బెలూన్స్ కొనేసాను. పింక్ కలర్ కేక్ అయితే అడిగింది. సో, ఇలా అయితే స్మాల్ డెకరేషన్‌తో ఇలా హ్యాపీ బర్త్‌డే అయితే సెలబ్రేట్ చేసేసాం లేహాకి. ఎప్పటినుంచో నా బర్త్‌డే ఎప్పుడు అని అడుగుతూ ఉంటుంది. సో, వన్ డే ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది బర్త్‌డే. మనం పేరెంట్స్ అయిన తర్వాత మన బర్త్‌డేస్ కంటే మన పిల్లల బర్త్‌డేసే మనకెక్కువ ఎక్సైటింగ్‌గా అనిపిస్తాయి. అంటే ఏం చేయాలి? ఏం కొనాలి? ఏంటి అనేసి.
సో, అలా అయితే ఇంకా ఇక్కడ మా అబ్బాయి అంటే వాడు ఆ బెలూన్ పట్టుకున్నాడు కదా! సో, అందులోని ఫ్లవర్స్ అవి ఫ్లవర్ పెటల్స్ వేసాడు. వేసి ఆ బెలూన్‌ని బ్లో చేసాడు. వాడికసలు అంటే మేమెవరం చెప్పలేదు. వాడంతట వాడే అలా చేసాడనమాట. వాళ్ళ చెల్లి కోసం. బట్ ఏంటంటే రాంగ్ డైరెక్షన్‌లో పెట్టేసాడో ఏంటో ఫ్లవర్స్ తన మీద కాకుండా వేరే వైపు వెళ్ళిపోయినియి. అంటే మా హస్బెండ్ బానే పెట్టారు కానీ బట్ తక్కువ వేయడం మూలనేమో సో, మొత్తానికైతే ఇలా వాడనుకున్నదైతే చేశాడు. అండ్ నేనైతే స్ప్రేస్ అలాంటివి ఎంకరేజ్ చేయను. నాకెందుకో ఇష్టముండవు. మేమెప్పుడు కూడా తెచ్చుకోము. ఈసారి బర్త్‌డేలో పిల్లలకి డ్రింక్స్ కానీ, నెక్స్ట్ చాక్లెట్స్ ఇవ్వలేదు, డ్రింక్స్ ఇవ్వలేదు. ఆహ్, ఇలాంటివేమి ఇవ్వలేదు. నేనైతే ఏమిచ్చానంటే ఒక చూసారు కదా! ప్యాకెట్‌లో ఒక జంతిక, ఒక పీనట్ లడ్డు, ఒక సీడ్స్ లడ్డు అయితే ఉన్నవి. సో, అవి ప్లస్ ఒక సమోసా, కేక్. కేక్‌ని అవాయిడ్ చాక్లెట్స్ అంటే కొంచెం అవాయిడ్ చేయొచ్చేమో కానీ, కేక్‌నైతే అస్సలు అవాయిడ్ చేయలేము. ఎందుకంటే పిల్లలు ఇంకా కేక్‌ని అది బర్త్‌డే అంటే కేక్, బెలూన్స్, చాక్లెట్స్ అంతే ఉండిపోద్ది కదా! సో, మేబీ అంటే ఆ కేకే కొంచెం హెల్తీగా చేసుకోవాలి. ఆ కేక్ కటింగే కదా మెయిన్. సో, అదైతే నేనింక అవాయిడ్ చేయలేను. నెక్స్ట్ అయితే డిన్నర్‌కి ఇలా పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేసుకొని వెజ్ బిర్యానీ అయితే చేసేసుకున్నాము. బిర్యానీ అయితే నేను చేయలేదు. సరోజిని చేసింది. సో, వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇంకా మన ఛానెల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేయండి. ఓకే. బాయ్ బాయ్.